మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు. అక్కడ అమెరికన్ కార్న్ అంటే అమెరికన్ మొక్కజొన్న మీకు కనిపించింది. ఎలా ఉంటుంది? అబ్బా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే కొనుక్కుందాము అని అనిపిస్తుందా? మరి భారత ప్రభుత్వము ఎందుకండి ఈ మొక్కజొన్న మీద బ్యాన్ విధించారు? ఈ కార్న్ అనేది భారత్లోకి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దీనిని ఆపాలి. అమెరికా వాడు మనపై శాంక్షన్స్ విధించినా పర్వాలేదు, ఈ అమెరికన్ కార్న్ అనేది భారత్లోకి రాకూడదు. ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నాం? ఇప్పుడు హావర్డ్ లూట్నిక్ అని అంటారు, వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ అంటే ట్రేడ్ మంత్రి అని ఏమంటున్నాడు? మీ దేశము 140 కోట్ల జనాభా కలిగింది, కానీ ఆఫ్టర్ ఆల్ అమెరికా కార్న్ మా మొక్కజొన్న కొనడానికి మీకు ఎటువంటి ఇష్టము లేదు, మీరు పూర్తిగా మమ్మల్ని వాడుకుంటున్నారు. అంటే భారత్ నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ అయినా ఏ వస్తువైనా అమెరికాలో అమ్మాలి అంటారు. అదే మేము ఇలాగ ఒక మొక్కజొన్న ఆఫ్టర్ ఆల్ మొక్కజొన్న దీన్ని కొనుక్కోండి అంటే కొనుక్కోము అంటారు. అంటే ప్రతిదీ మీ ఇష్టమేనా? ఎంతంత టారిఫ్స్ మాపై విధిస్తున్నారు, ఎలాంటి ఒక ఒత్తిడి తీసుకొస్తారు, కానీ మేము మీ దేశముతో వ్యాపారము చెయ్యాలి అంటే ససేమిరా కుదరదు అని ఎలా అంటారు? ఇది ఇతని ఏడుపు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏమంటే ఆఫ్టర్ ఆల్ మొక్కజొన్నే కదా, సో దీన్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటే ఏంటి పెద్ద నష్టము, చేసుకోవచ్చు కదా అంటే అలా కాదండి. ఇప్పుడు మీరు లేస్ చిప్స్ చాలామంది ఇష్టంగా 1 కాదు 2 కాదు 3 ప్యాకెట్లు ఒకేసారి తినేవాళ్ళని నేను చూశాను. దీన్ని వాడేమంటాడు? పొటాటో చిప్స్ అని అంటాడు. మీరు ఒకసారి గుజరాత్కు వెళ్ళండి, ఇక్కడ ఈ లేస్ చిప్స్కి సంబంధించిన బంగాళదుంపలు తయారు చేసే రైతులను కలవండి. సో వాళ్ళ వద్ద ఒక కేజీ బంగాళదుంప ఉంది అనుకోండి, దాన్ని తీసుకొని మీరు వంట చెయ్యాలి అనే ప్రయత్నము చేశారు అనుకోండి, అంటే ఒక మంచి పొటాటో కర్రీ చేద్దాము అని అనుకున్నారు అనుకోండి, మీరు ఫెయిల్ అయిపోతారు, చాలా పెద్ద లెవెల్లో ఫెయిల్ అవుతారు. ఎందుకు అంటే జస్ట్ లేస్ చిప్స్ తయారు చేయడానికి మాత్రమే ఈ బంగాళదుంపలు పనికొస్తాయి. అంటే వాటిని మీరు హైబ్రిడ్ అనొచ్చు, జెనెటికలీ మోడిఫైడ్ అని అనొచ్చు, వేరే వేటికి అది పనికిరాదు. అలాంటిది ఈ మొక్కజొన్న ఉంది చూసారా, చాలామంది అడుగుతున్నారు ఏంటండి ప్రాబ్లం, హాయిగా అమెరికా నుంచి వచ్చే కార్న్ కదా అంటే అట్లా కాదు ఫ్రెండ్స్. మీకు అమెరికాలోనే ఇప్పుడు మన కామర్స్ మంత్రిని అడిగారు అనుకోండి, ఆయన ఒక డేటా చూపిస్తున్నారు, వీళ్ళు చెప్తున్న ఈ అమెరికన్ కార్న్ మీకు ఇది అమెరికాలోనే 1% ప్రజలు మాత్రమే తెలియక తింటూ ఉంటారు, పొరపాటుగా తింటూ ఉంటారు. వాళ్లకు అందులో ఉండే ప్రమాదము తెలియక ఏంటంటే ముందు అందులో ఉండే ఇన్సెక్ట్ రెసిస్టెన్స్, పురుగులు పట్టకుండా ఉండడానికి వీళ్ళు మందులు కొడతారు, కెమికల్స్ కొడతారు. ఫస్ట్ విషయం, పురుగులు వచ్చి తినడం మొదలు పెడితే మీకు పంట నాశనం అయిపోతుంది, కాబట్టి పురుగులు రాకుండా ఉండడానికి పురుగుల మందు అనేది కొడతారు. ఇక రెండవది హెర్బిసైడ్ అంటారు కదా, హెర్బిసైడ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఈ విషతుల్యమైన పదార్థాన్ని కూడా మీకు ఈ పంటల్లో వీళ్ళు వాడతారు. తరువాత ఏమిటి, ఇది జెనెటికల్లీ ఇంజనీర్డ్, అంటే వీళ్ళు ల్యాబుల్లో కూర్చొని శాస్త్రవేత్తలు ఇలాంటి కార్న్ని తయారు చేద్దాము అని తయారు చేస్తే ఇది మనుషులు తినడానికి యోగ్యత లేని ఒక పదార్థం, మనుషులు తినలేరు. సో మరి ఏం చేస్తారండి? అమెరికా వాడు ఎందుకు ఇలాంటి కార్న్ని తయారు చేస్తున్నాడు అంటే బేసిక్గా వాడేం చేస్తాడు అంటే ఈ జంతువులు ఉంటాయి చూసారా, జంతువులు తినడానికి ఫీడింగ్గా ఇస్తాడు. అంటే మీకు ఈ మొక్కజొన్న మనుషులు తినలేరండి, జంతువులే తింటాయి. సో జంతువులకు ఫీడింగ్గా వాడతారు. మరి అవి ఉన్నాయా పోయాయా, వాటి పాలుని కూడా ప్రజలు వాడతారు కదా. సో ఇదంతా ఎవరు ఆలోచించడం లేదు. ఇప్పుడు మమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు నాన్ వెజిటేరియన్ మానేయండి అని పదే ఎందుకు చెప్తున్నాము? మీకు పిల్లలు చికెన్ తింటున్నారండి, ఈ చికెన్ అన్నప్పుడు ఆడ మగ అనబడే విభేదమే లేదు, మీకు జెండరే లేదు. అలాంటిది మీరు రెగ్యులర్ బేసస్లో మీ ఇళ్లలో చికెన్లు వండుకొని తింటున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ పిల్లాడిలో కూడా అంటే అమ్మాయిలు అంటే అబ్బాయిల్లా ప్రవర్తిస్తారు, అబ్బాయిలేమో అమ్మాయిల్లా ప్రవర్తిస్తారు. ఇలాంటి డేంజర్ ఉంది, జెనెటికలీ మోడిఫైడ్.
ఇప్పుడు మీరు రెగ్యులర్ బేసిస్లో గుడ్లు తింటున్నాము, గుడ్డే కదా వెజిటేరియన్ ఇవాళ అంటున్నారు. కానీ ఈ గుడ్డు ఎలా తయారవుతుంది ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చూసారంటే షాక్ అవుతారు. అవన్నీ నేను మాట్లాడలేను. సో అలాంటి ఒక ప్రక్రియ, అలాంటి ఒక పరిస్థితి ఇవాళ మనకు ఉందండి. అలాంటప్పుడు మనము కన్జ్యూమ్ చేస్తున్న ఆహారము మనకు ఎంత ప్రమాదము. ఇప్పుడు నేను ఒక చికెన్ మాట్లాడుతున్నాను, ఇందులో కలిపే మసాలాల సంగతి ఏమిటి? చాలా చాలా కల్తీ. సో ఇప్పుడు ఈ అమెరికన్ కార్న్ అన్నప్పుడు మనుషులు తినరు, జంతువులు మాత్రమే తింటాయి. తరువాత చూశారనుకోండి కార్న్ ఆయిల్ అంటారు, చమురు తీస్తారు, మళ్ళీ మీకు ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో దీనిని వాడతారండి. అంటే మీకు ఏమైనా ప్యాక్డ్ ఫుడ్స్ ఉన్నాయి అనుకోండి, అందులో వీటిని అంటే ఇవన్నీ కూడా రేపు మీ డైనింగ్ టేబుల్కి వచ్చినప్పుడు అక్కడ వీటిని కన్స్యూమ్ చేయడం మొదలు పెడితే, ఇప్పుడు మనము 140 కోట్ల జనాభా అని చెప్తున్నాం. మన దేశంలో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మీకు తక్కిన ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్ని వస్తున్నాయి చూసుకున్నారు అనుకోండి. ప్రొపోర్షనేట్ టు అమెరికా. సో వాళ్ళ జనాభా ఎంత, అక్కడ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూసారనుకోండి మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. ఎందుకు తెలియదు వాళ్ళకి. పెట్టాడు తిన్నాము అంటాం కానీ ఇది మంచా కాదా అని ఆలోచించే ఈ కామన్ సెన్స్ అనేది అమెరికన్స్కి ఉండదు. సో వాడు ఒక కంపెనీ తయారు చేశాడు, నా ముందు పెట్టాడు, వాడు ఉత్తినే చెయ్యడు కదా, అన్నీ చూసుకుంటాడు కదా, వీడు నమ్ముతాడు. అందుకే మీకు మీట్ ఈటింగ్ కౌస్, వాటి నుంచి వస్తున్న పెరుగు, పాలు ఎలా ఉంటుంది. సో ఇదంతా ఏంటి, తీవ్ర స్థాయిలో మన హెల్త్ మీద చూపించే ఎఫెక్ట్. మోర్ ఓవర్ మన రైతులు వాళ్ళు లూట్నికి ఏమంటున్నాడు, ఏమండి ఏం మాట్లాడినా రూల్స్ అంటారు, రెగ్యులేషన్స్ అంటారు, డైరీ ఫార్మర్స్ అంటారు, అగ్రికల్చర్ అంటారు, మా రైతులు అంటారు. ప్రపంచంలో జపాన్ వాళ్ళు మా వద్ద కొనడం లేదా, సౌత్ కొరియా వాళ్ళు, మెక్సికో వాళ్ళందరూ ఇలాగ మా వద్ద మొక్కజొన్న కొనడం లేదా అంటే వాళ్ళు కొంటారండి. నువ్వు వాళ్ళ బాస్, వెళ్ళి కొండ మీద నుంచి దూకరంటే వాళ్ళు దూకుతారు. మేము అలా కాదండి, మాది ఒక ఇండిపెండెంట్ కంట్రీ, ఇండిపెండెంట్ పాలసీ. మా ప్రజలకు ఏం మంచో అదే మేము చేస్తాము కదా. కాబట్టి మా రైతులకు నష్టము కలిగించే ఈ మొక్కజొన్న మాకు వద్దునే వద్దు అని క్లియర్గా మనం చెప్తున్నాం. కానీ ఇదంతా వినిపించుకోకుండా మేము చెప్తే వినండి, మేము ఆఫ్టర్ ఆల్ అమెరికన్ కార్న్ అమ్ముతాము అంటే మీరు ఆపుతున్నారు, దీనిని మేము ఒప్పుకోము, మీపై టారిఫ్స్ విధిస్తాం అంటే ఏంటి. ఒకవైపేమో అడుక్కుంటున్నాడు, అయ్యా బాబు దయచేసి ఈ కార్న్ కొనండి అంటున్నాడు. ఇంకొక వైపేమో టారిఫ్స్ అని మనం బెదిరిస్తున్నాడు. కానీ మనం ఏం ఆలోచిస్తున్నాము, నువ్వు ఒక్కడివి కాదురా, నీకు అర్థం కావడం లేదు. నువ్వు అమెరికా వరల్డ్స్ గ్రేటెస్ట్ కన్జ్యూమర్. సో నేను నీకు ఇచ్చే వ్యాపారము నువ్వు ఎక్కడ పోగొట్టుకుంటావో ఆలోచించు, చాలా పెద్ద లెవెల్లో నష్టపోతావు, ఇన్ని మాట్లాడుతున్నావు. మా దేశములో జెనెటికలీ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ అనేవి మేము అనుమతించం. ఒక్క అమెరికా కాదు, ఇప్పుడు నువ్వు మమ్మల్ని చూసావనుకో, ఈ సోయాబీన్ ఆయిల్ అంటారు, విదేశాల్లో నుంచి వస్తాయి. అలాగే మీకు వెజిటబుల్ ఆయిల్స్, మీకు పత్తి, ఇవన్నీ మేము ఎన్నో దేశాల నుంచి తెప్పించుకుంటూ ఉంటాం. మా దేశంలోనూ ఈ పంట ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్ని ప్రోడక్ట్స్ చైనా నుంచి, జపాన్ నుంచి, యూరోప్ నుంచి కూడా మేము తెప్పించుకుంటూ ఉంటాం. కానీ ఇఫ్ ఇట్ ఈస్ జెనెటికలీ మోడిఫైడ్ ఎవరికైనా సమానమే. ఇది ఒక్క అమెరికా కాదు, ఏ దేశం నుంచి ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చినా మేము ఒప్పుకోము, ఇది మా రూల్ అంటే వినడే. ఆ దేశాలను పక్కన పెట్టి ఇది అమెరికా కదా, మేము చెప్తున్నాము కదా, దయచేసి మొక్కజొన్న కొనుక్కో, లేకపోతే నీ మీద టారిఫ్స్, ఇలాంటిది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ సూపర్ మార్కెట్లో అమెరికన్ కార్న్ అని అమ్మేరు అనుకోండి, ఇది మనుషులు తినరండి, జంతువులు మాత్రమే తింటాయని ఎవరైనా చెప్తే మీరు కొంటారా, మీరు తింటారా? ఆలోచించాలి కదా. అంటే మీ మీద ఒత్తిడి చేసి ఒక తప్పు పని చేయమని ఎవరైనా మాట్లాడితే మీరు ఒప్పుకునే పరిస్థితిలో మన దేశము ఇవాళ ఉందా? కాబట్టే మనము అమెరికన్ కార్న్ని టోటల్గా రిజెక్ట్ చేశాము. సో ఇదంతా వాళ్ళకి తెలుసు, అయినా కూడా మన మీద అంటే మనల్ని ఏమార్చి ఏదో ఒక రకంగా అమ్మాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా వాడి వైఖరిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.